హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, హెల్దీ, పాజిటివ్. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ఆఫ్ యూ వెల్కమ్. థ్యాంక్ యూ గైస్. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. డీటెయిల్స్ అందించబడతాయి. బుక్ చేసుకొని కొద్దిగా ఓపిక పట్టండి. హరిబరిగా కంగారు పడొద్దు, కంగారు పెట్టొద్దు. దయచేసి అందరికీ రీడింగ్స్ అందించబడతాయి. ఓకేనా? అట్ ప్రజెంట్ నిన్న నాకు ఒక ఆవిడ మెసేజ్ చేశారు, వాయిస్ మెసేజ్. వీడియోలో వినిపించమని రిక్వెస్ట్ చేశారు. సో ఒక్కసారి అది. మేడం, ముందుగా మీకు థ్యాంక్ యూ మేడం. గ్రాటిట్యూడ్. నేను మీ వీడియో చూసి ఈ రోజు వచ్చిన వీడియో కేవలం అది నా కోసమే వచ్చింది. నేను తనతోటి 7 yearsగా నేను జర్నీ చేస్తున్నాను. అంటే నా దగ్గర ఏమి తను అందగాడు కాదు, నాకన్నా పెద్ద ఏమీ లేదు. వాడికి జాబ్లోనే నాకన్నా పెద్ద ఇది కాదు, నాకన్నా ఎక్కువ సంపాదించేవాడు కాదు. అయినా సరే, ఎందుకంటే మంచి మనసు ఉంటే చాలు అని చెప్పి తను నేను ఇష్టపడి, నా ఫ్యామిలీ ఎవరు ఒప్పుకోలేదు, ఎవరికి ఇష్టం లేదు తనంటే. తనతో మాట్లాడి నా ఫ్రెండ్స్ కానీ ఎవరికి ఇష్టం లేదు. అయినా సరే వాళ్ళెవరికి ఏమనుకుంటే ఎందుకులే అని చెప్పి వాళ్ళందరి మాట కాదని చెప్పి ఈ అబ్బాయితో మాట్లాడి ఫస్ట్ లాక్డౌన్లో కూడా వాళ్ళు ఊరు వెళ్ళిపోయిన తర్వాత నేను బ్లాక్ చేశాను. ఎలాంటి వాళ్ళతో మనకెందుకులేని నా కోసం చేతులు కోసుకున్నట్టు ఇది కోసుకున్నట్టు నటించి మా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి అమ్మ లేకపోతే చచ్చిపోతాను ఇది అదే చెప్పి కానీ వచ్చేసి మాట్లాడాడు. అసలు తనతో మాట్లాడాలని కూడా నాకు లేదు. తనంతా తానే నా లైఫ్లోకి వచ్చాడు. అసలు నా దగ్గర ఏ మాత్రం సరిపోడు, ఒక అందానికి సరిపోడు, దీనికి సరిపోడు. అయినా సరే పోలే మంచి మనసు ఉంది, అది చాలు అని చెప్పి నేను తనకి డ్యూటీకి వెళ్ళేటప్పుడు క్యారేజీ వండి పెట్టడం అన్ని ప్రతిదీ తన కోసం అన్నీ నేనే కేర్ తీసుకునేదాన్ని. మంచి మాటలు చెప్పడం, మంచి గుడికి తీసుకెళ్ళడం. నేను ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటాను. ఎక్కువగా నేను పూజలు చేస్తే నాతో పాటు ఏమైనా చదవమండం, నాతో పాటు నేను ఎక్కడ ఏ టెంపుల్కి వెళ్ళి తీసుకెళ్లేదాన్ని. ఎవరి కోసం నా ఫ్యామిలీ చూస్తారేమో, ఏమైనా అంటారేమో అని భయపడుకుంటా. నేను ఎవరికి భయపడేదాన్ని కాదు. భయపడే వాళ్ళు అయితే లవ్లోకి వెళ్ళకూడదు, అంతే కదా. భయపడకుండా సమాజం కోసం, వీళ్ళ కోసం, నా ఫ్రెండ్స్ కోసం ఎవరికి నేను భయపడకుండా ఏమో దేవుడే తను పరిచయం చేసాడేమో అని చెప్పేసి నేను మంచిగా ఎక్కడికి ఒక చర్చికి వెళ్ళా, ఏ టెంపుల్కి వెళ్ళి ప్రతి టెంపుల్కి వెళ్తాను, ప్రతి చర్చికి వెళ్తాను, ప్రతి దగ్గరికి నేను వెళ్తాను. దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, నమ్మకం. ప్రతి గుడికి వెళ్తే తను తీసుకుని నా వెంటే తీసుకుని వెళ్ళేదాన్ని. అంత మంచిగా చూస్తే 7 years నాతో ఉండి ఇప్పుడు చేయకుండా ఒక మాట కూడా చెప్పకుండా నాకు దొంగచాటుకి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని వాట్సాప్ స్టేటస్లోనే తన ఫొటోస్ పెట్టాడు, పెళ్లి ఫోటోలు. చాలా చూసి షాక్ అయిపోయి చాలా 4 నెలల నుంచి నేను అలా ఇంట్లోనే డ్యూటీకి వెళ్ళకుండా, ఎక్కడికి వెళ్ళకుండా, ఎవరితో మాట్లాడుకుంటా అలా ఇంట్లోనే ఒక చీర గదులు అలా ఉండి ఏడ్చి చాలా ఏడ్చేదాన్ని. అసలు నాకు టారో రీడింగ్ అంటే ఏటో కూడా తెలియదు. ప్రేయర్ చేసుకునేదాన్ని దేవుడికి, చాలా ప్రేయర్ చేసుకునేదాన్ని. దీపం పెట్టుకోవడం, నిద్రపోకుండా, అసలు రాత్రులు నిద్రపోకుండా, నైట్ అంతా తెల్లవారుజాము 3:30 అయితే చాలు దీపం పెట్టుకోవడం, దండం పెట్టుకోవడం, ఏడ్చి తిండి లేకుండా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఈ మెసేజ్ అందరికీ వినిపించండి, ఎవరికైనా తెలియాలి. మీ వీడియోస్ చాలా మంది వేల కొద్ది చూస్తారు, వాళ్ళందరికీ తెలియాలి. ఎందుకంటే అమ్మాయిలు చాలా మాట్లాడే ముందు, లవ్ చేసే ముందు ఆలోచించండి. ఎందుకంటే ఆలోచించుకుంటే ఎవరితో పడితే వాడితో మాట్లాడితే నాలాగా మీరు బాధపడకూడదు. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు మేడం, మీ టారో రీడింగ్. మీ వీడియో రావడమే భయం. ఎవరైనా ఎలాగంటే ఒక గంటలోనే అందరూ వేల మంది చూస్తున్నారు. మీకు చాలా థ్యాంక్ యూ మేడం, చాలా థ్యాంక్ యూ. మీ మెసేజ్లన్నీ నాకు ఆ శివయ్య నా దగ్గర పంపించేయడం అని చెప్పి మీ టారో రీడింగ్ చూసి నేను అలా కోలుకొని నా డ్యూటీకి నేను వెళ్ళడం, మంచిగా తినడం, మంచిగా ఉండడం, నాకు వీలైతే ఈవినింగ్ వచ్చి దీపం పెట్టుకోవడం, ఏదైనా చదువుకోవడం, టెంపుల్కి వెళ్ళడం, నాకు టైం ఉంటే టెంపుల్కి వెళ్ళడం, ఇవే. మళ్ళీ వచ్చి టారో రీడింగ్ చూడడం, డ్యూటీకి రావడం, టారో రీడింగ్ చూడడం, ఇంతే. ఇదే మంచి అంటే దేవుడే నాకు సపోర్ట్ చేస్తున్నాడేమో, దేవుడు నాకు హెల్ప్ చేస్తున్నాడేమో, దేవుడితోనే మాట్లాడుకోవడం. ఎందుకంటే ఇలాంటి ఎదవలు నమ్మి ఎంత మోసం చేస్తారో. కనీసం ఎన్ని సంవత్సరాలు, 7 years అంటే తక్కువ. 7 years ఆడికి వండి పెట్టి, ఆడికి అన్ని చేసి, అసలు ఆడికి ఏ బట్టలు వేసుకోవాలో ఏది కూడా తెలియదు. ఆడికి మంచి బట్టలు కొని, ప్రతిదీ వాడు వేసుకునే సాక్స్ వరకు అన్ని కొని నేనే అన్ని చేస్తే లాస్ట్కి ఒక మాట చెప్పుకుంటే దొంగచాటుని నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు సైలెన్స్గా వాళ్ళు ఊరు వెళ్ళి పెళ్లి చేసుకున్నాడంటే ఆడికి అంత మనస్సాక్షి లేదు. ఆడికి దేవుడు కూడా క్షమించాడు. నన్ను చాలా ఏడిపించాడు. ఇంకా ఇలాంటి వాళ్ళు నాలాంటి అమ్మాయిలు ఎంతమంది ఏడిపిస్తున్నారు. ఇలాంటి వెధవలకు బుద్ధి చెప్పాలంటే యూట్యూబ్లో వీడియో పెట్టి ఇలాంటి వెధవలకి సరైన మెసేజ్ మీరు ఇవ్వాలి. అంటే వేరొకరు జోలికి మీరు అన్నారే బ్లడ్లో ఉండే అది పుట్టకతో వచ్చే బుద్ధి సచ్చే వరకు పోదు. అలాంటి వెధవలు మారి వచ్చినా నమ్మకూడదు. థ్యాంక్ యూ మేడం, మీకు థ్యాంక్ యూ. ఇలాంటి మంచి మెసేజ్లు మాకు ఇస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ మేడం. శివయ్య మా దగ్గరికి మీ మెసేజ్లు అన్నీ పంపిస్తున్నారని శివయ్యకి చాలా థ్యాంక్ యూ శివయ్య, థ్యాంక్ యూ. మీరు రీడింగ్ చేస్తే ఏదో తెలియని హ్యాపీనెస్ ఉంటుంది మేడం. మీరు మధ్యన
మా అమ్మగా డైలాగులు మాట్లాడుతుంటే ఎంత నవ్వుకుంటున్నానో, ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటుంది నాకు. థ్యాంక్ యూ. తనక్క ఫస్ట్ వీడియోలో ఎక్కడైనా నా 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 జీవితంలో కాదు, ఎవరి జీవితంలో అక్కడైనా ఇక్కడైనా ఒకటే అక్క. నువ్వు చెప్పిందల్లా నా నిజమేనక్క. ఎవరి విషయంలోనైనా నిజమేనక్క. నీకు ఈ జన్మలో రుణపడి ఉంటాం అక్క. మా వాళ్ళ ఉంది, నీకు ఈ జన్మలో రుణం తీర్చుకోలేము అక్క. మా అంత బాగా చెప్తాను. కరెక్ట్ జరిగిన వీడియో, ప్రతి వీడియోలో కూడా కరెక్ట్ జరిగింది చెప్తాను అక్క. వాళ్ళు ఇప్పుడు వచ్చి మా ముందు ఏది మనిషితో మాట్లాడి చెప్పడు. ముందుగా తిరుగుతారు కుక్క నాకు తిరగనే ఇంకా దూరమని ఎక్కడ పోవాలా. చుట్టూ పీక్కుని మమ్మల్ని ఎంత బాధ పెట్టాడు బద్దలు చెప్పి ఆడంత అనుభవించాలి. ఆడ శుభ్రంగా మారు వస్తే నాకు ఇంకా అన్నది మా ఏదైనా సరే వచ్చాడు మారేనా అనుకుంటా. ఇప్పుడైనా మనిషితో మాట్లాడి చెప్తే ఇప్పటికైనా చెప్పలేదు. కుక్క నాకు అలా తిరుగుతాను తిరగలేని సన్నం. నీ వల్ల మా మారం ఇంకా మారాలక్క. వాళ్ళొక దేవత మాకు. ఆ దేవత ఉంది, మాకెందుకు భయం? మా దేవత మాకుంది, మాకు వాని యొక్క మాకేం భయం లేదు. మా విలువలో ఉంటాం టాంటిట్లే. ఆడు నొంగి రావాలి, మాది రావాలి, అంతే మాకు చాలక్క. ఈ వీడియో వినిపించినా పర్లేదక్క. ఎంతో అని అక్క అసలు ఈ రోజు రీడింగ్ ఎంత బాగా చెప్పారంటే చాలా బాగా చెప్పారు. అండ్ అలాగే మీరు చెప్పినట్టు అన్నారు కదక్క, వాళ్ళు ఏడవాలి ఇంకా ఏడిపించాలి, ఏడవనివ్వండి అనేసి. అలానే సేమ్ అక్క అసలు చూసినట్టే చెప్పారు. నాకు అంటే మెసేజ్ చేయడానికి ధైర్యం సరిపోక ఇన్స్టా స్టోరీ ఎంత తేర్చుకుంటూ పెట్టారంటే పెట్టి నా స్టోరీ చూసారక్క. నిజంగా అసలు రియల్ గ్రేట్ అక్క. ఈ ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా అందరికి వినిపించండి అక్క, పక్కాగా. అసలు చాలా బాగా చెప్పారక్క నిజంగా. వాళ్ళే చెప్తున్నారు అనక్క. నాకు ఒక 4-5 డేస్ నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా, బట్టల షాప్ వర్క్ ఎక్కువ. నేను వాయిస్ మెసేజ్ పెట్టలా. మార్నింగ్ 10కి వెళ్తే సాయంత్రం 10 అవుతుంది మనకు వచ్చేసరికి. ఈ రోజు మాత్రం కొంచెం టైం చూసుకుని మీ రీడింగ్ చూసుకునేసరికి అసలు నా మనసులో మాట నేను చెప్తే మీరు చెప్తున్నట్టే చెప్తున్నారు అనక్క. మీరు చెప్పిన ప్రతి మాట నా జీవితంలోనే అనుభవించిన జీవిత సత్యాన్ని. మీరు మాత్రం సూపర్ అనక్క, భలే చెప్తున్నారు. నేను ఎలా ఉండాలి, నా లైఫ్ స్టైల్ ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, తను ఎలా చూసుకోవాలి, ఎలా చేయాలి అని ఈ మైండ్లో తిరుగుతుందే తప్ప తను వస్తే వస్తాడు, లేకపోతే తన లైఫ్ తను చూసుకున్నాడు, మమ్మల్ని చూసే ఇది తనకి లేదు అనే మైండ్ సెట్లో నేను నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నా భవిష్యత్తు ఏంటి అని నేను ఎలా ఆలోచించుకున్నాను, నేను ఎలా ఉంటున్నానో మీరు కరెక్ట్గా చెప్తున్నారు. నాకు అసలు పట్టగానే ఆనందం వస్తుంది అనక్క. మీ రీడింగ్ ఇప్పుడే చూసాను అనక్క. మీరు చెప్పింది కరెక్ట్. అసలు నేను ఎందుకు బాధపడాలి, నేను ఎందుకు ఏడవాలి? నన్ను బాధ పెట్టి తను ఏడవాలి? నన్ను మోసం చేసి నమ్మించి నన్ను నా పిల్లల్ని రోడ్డు మీద వదిలిపెట్టి నా మీద తనకి ఉన్న ఫీలింగ్స్ అన్ని చెప్పేసుకొని థర్డ్ పార్టీ చెప్పిన మాటలన్నీ విని తను నా మీద స్కిచ్ చేసి వెళ్ళిపోయాడు. అలాంటప్పుడు తనే పోషించలేని స్థితిలో ఉన్నప్పుడు నేను పోషించుకోలేనా నా పిల్లల్ని? తల్లిని నేను అన్నాను కదా. అసలు మీరు ఒక కార్డు తీస్తుంటే అసలు ఈరోజు రీడింగ్ నేను అడిగి నాకు చెప్తున్నట్టు ఉంది మనకు. నా రీడింగ్ అయితే అసలు 100% నేను మిమ్మల్ని అడిగి రిక్వెస్ట్ చేస్తే నా కోసమే చెప్పారు మీరు. నిజంగా అనక మీలాంటి అక్క రూపంలో అమ్మ రూపంలో నాకెందుకు లేదా అని బాధపడుతున్నాను అనక. కానీ ఆ దేవుడు పంపిన నా దేవుడు నాగేంద్ర స్వామి రూపంలో మాత్రం నాకు మిమ్మల్ని నా స్వామి ఇచ్చేదాడు అనక. నేను ఈ ప్రపంచంలో నమ్మేది ఇద్దరిని అయితుంది. ఒకటి అమ్మని, తర్వాత నాగేంద్ర స్వామి దేవుని. ఇప్పుడు మా అమ్మ స్థానంలో మిమ్మల్ని పెట్టేశాను. ఫస్ట్ అనక, తర్వాత నాగేంద్ర స్వామి, అంతే అనక. మీకు ఐశ్వర్యాలు ఆరోగ్యం ఆ స్వామి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు బాగుండాలి అనక. మీరు బాగుంటే మా లాంటి చాలా మంది బాగుంటారు అనక. అదొకటే కోరుకుంటాను. మీలాంటి వాళ్ళని నిండు నూరేళ్ళు మా కోసం అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అనక. ఇంకెవరు అనక, మీరే అనక మా మోటివేట్ కానీ మా దేవత కానీ మీరే. మీకు ఆ ఆలోచనే వద్దు. ఐ లవ్ యూ అనక. ఐ లవ్ యూ. ఓకేమ్మా. ఇది కొద్దిగా ఫీడ్బ్యాక్స్ మాత్రమే. ఇంకా ఫీడ్బ్యాక్స్ అన్నీ వినిపించాలి అని అంటే ఆ రోజంతా సరిపోదు, అన్నీ ఉన్నాయి. మెసేజెస్ ఉన్నాయి. చాలా మీ అభిమానానికి చాలా 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 థ్యాంక్ యూ. ఒక అభిమానించడమే కాదు, నేను చెప్పింది విని మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకొని ఒక ఉన్నత స్థాయికి వెళ్తున్నారు. వెరీ గుడ్. ప్రతి వాళ్ళు కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి అక్క మీరు చెప్పినట్టు నేను ఏదో ఒక బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాను, షాప్ వెతికాను, ప్రతిదీ నాతో షేర్ చేసుకుంటున్నారు. ఆ వీడియోస్ ఆ షాప్ చూసి ఇది అనుకుంటున్నాను అక్క, ఇదిగో ఫస్ట్ మీతోనే చెప్తున్నాను. ఆ వీడియో పెట్టడము, షాప్ చూపించడము, బ్లెస్ చేయమని అడగడం, చాలా చాలా డెవలప్ అవుతున్నారు. ఇటీవలగా బెంగళూరులో ఒక అమ్మాయికి జాబ్ వచ్చింది.
రిచువల్స్ చేసుకొని, నేను చెప్పిన రిచువల్స్ చేసుకొని మంచిగా జాబ్ తెచ్చుకుంటున్నారు. జెంట్స్ కూడా చాలామంది నాకు వాయిస్ మెసేజ్ చేస్తున్నారు. మీరు మొన్న చెప్పిన రిచువల్ మేము చేసుకున్నామక్క, ఇగో ఇట్లా ఉంది, ఇట్లా ఉంది. నాకు చాలా వర్కౌట్ అయింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని ఇట్లా మీ అందరు సంతోషంగా పెడుతూ ఉంటే నేను ఎక్కువ సంతోషపడుతున్నా. మీకంటే మీకు జాబ్స్ వచ్చిన దానికంటే కూడా నేను ఎక్కువ సంతోషపడుతున్నా అనమాట. ఎందుకు మీరు ఒక నెగెటివ్ ఎనర్జీ నుంచి, లో ఎనర్జీ నుంచి పైకి లేసి బయటకొచ్చి, మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి, బయట ప్రపంచంలో మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు చూడండి. అది గ్రేట్. నేను ఎంత చెప్పినా మీలో చలనం లేకుండా, మీరు వినకుండా అలాగే ఉంటే ఉపయోగం ఏంటి? కానీ మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఐ అప్రిషియేట్ యూ. వెరీ గుడ్. ఇంకా మీరు డెవలప్ అవ్వాలి. ఇంకా మంచి పొజిషన్లో ఉండాలి. మీరు మంచి పొజిషన్లో ఉంటే ఒకప్పుడు మీరున్న లో ఎనర్జీలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు చేయూతనివ్వండి చాలు. ఒక మంచి మోటివేషన్ ఇవ్వండి. లేదా ఒక 10 మీరు పెట్టగలిగే స్థితిలో ఉంటే మీ కింద మీరు ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నారో మాత్రం దయచేసి అది మర్చిపోవద్దు. ఆ మానసిక స్థితి మీకేంటి, మీరు ఏంటి, ఎలా ఫేస్ చేశారనేది మీకు తెలుసు కదా ఆ పెయిను. రేపు మీరు ఒక మంచి పొజిషన్లోకి ఉన్నప్పుడు, ఒకప్పుడు మీరున్నట్టు ఇంకొకరు ఎవరన్నా మీరు చూసినప్పుడు దయచేసి చేయూతనివ్వండి, హెల్ప్ చేయండి, మోరల్ సపోర్ట్ అయినా ఇవ్వండి. చాలది. అదే సార్థకత. మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ అదే. ఓకేనా? రైట్. ఈరోజు నేను చాలా రోజుల నుంచి అడుగుతున్నారు చాలామంది, కర్మ రీడింగ్ చేయండి అక్క, కర్మ గురించి చెప్పండి. ఆల్రెడీ నేను చెప్పున్నాను. దాంట్లో ఏంటంటే నేను ఆల్రెడీ కర్మలు చేసేసి ఉంటే తెలుసో తెలియకో చేసేశారు. ఏం చేయాలో తెలియట్లేదు. దానికి ఏంటి ప్రాయశ్చిత్తం తెలియట్లేదు. మన కర్మల వల్ల ఒకసారి నేను మీకు రీడింగ్ తీసుకుంటాను. ఎవరెవరికి అసలు వాళ్ళ పాస్ట్ లైఫ్ ఏంటి, వాళ్ళ పాస్ట్ లైఫ్లో ఏం కర్మ చేసి వచ్చారు, ఈ లైఫ్ దేనికి తీసుకున్నారు, ఏం ఛాలెంజెస్ ఉన్నాయి, ఏ రకంగా ఆ కర్మని రిజాల్వ్ చేసుకోవాలి అనేది నేను ఒక వీడియో చేస్తాను. ఓకేనా? మీ పాస్ట్ లైఫ్ కర్మ ఏంటి అవన్నీ చూసి నేను చెప్తాను. ఓకే. నెక్స్ట్ ఇక్కడ పాపాలు, దానికి ఏంటి ప్రాయశ్చిత్తం, ఒకసారి దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాళ కార్డ్ రీడింగ్ ఉండదు. ఫైనల్గా క్వశ్చనేర్ అయితే ఉంటుంది. పెండులం రీడింగ్ అయితే చేస్తాను. ఓకేనా? మీ క్వశ్చన్స్ ఒక 3 అనుకొని క్వశ్చన్స్ రెడీగా ఉంచుకోండి. కన్ఫ్యూజన్ వద్దు, పెండులంని కన్ఫ్యూజ్ చేయొద్దు. ఓకేనా? పక్కా. రైట్. ఫస్ట్ పాపం ఏంటి అని అంటే, మీరు చాలా వరకు చూసుంటారు మెయిన్లీ చుట్టాల్లో. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక ఆస్తిని మనం లాగేసుకొని లేదా వాళ్ళని మోసం చేసి నమ్మించి మోసం చేస్తే ఇంకా అది పెద్ద పాపం. అది లవ్లో కానీ ఆస్తి విషయాల్లో కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆస్తి విషయంలో ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. ఇప్పుడు ఒక అన్న చెల్లెలు ఉన్నారు. ఆ చెల్లెలకి మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు. ఆ చెల్లెలు తన హస్బెండ్ చెల్లెల కంటే ముందు చనిపోయారు. పిల్లలు చిన్న పిల్లలు. ఆవిడ అదే దిగులతోటి భర్తలాగానే అయిపోతూ ఫైనల్గా వాళ్ళ జీవితకాలం సంపాదించి కష్టపడి కూడబెట్టుకున్న ఆస్తులంతా కూడా రేపు ఆ పిల్లలు చిన్నపిల్లలు కదా, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితి కాదు. ఇంకెవరు తోబుట్టునే కదా నమ్ముతారు. సో ఆ అన్నకి, అన్న ఇదిగో నేను భర్త ఇద్దరం కలిసి జీవితకాలం కష్టపడుకున్న ప్రాపర్టీ ఇదంతా, ప్రతి రూపాయి మా రక్తం. దయచేసి నీ మీద నాకు నమ్మకం, నీ హ్యాండ్ ఓవర్లో ఉంచుకొని రేపటి రోజు పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత ఇదిగో నీ తల్లిదండ్రులు కష్టపడిన ఆస్తి ఇదిగో నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను, నీకు అప్పచెప్పమన్నారు అని వాళ్ళకి అప్పచెప్పు, వాళ్ళకి మంచిగా పెళ్లి చెయ్యి అని మాట తీసుకొని వాళ్ళ చెల్లి చనిపోతారు. ఈ అన్నయ్య కొంతకాలం బాగానే చూసుకున్నా కూడా తర్వాత ఆ పిల్లలు పెద్దయ్య కొద్దీ ఆస్తి తన నుంచి, ఈ ఆస్తికి అలవాటు పడిపోయారు కదా,
సో తన నుంచి ఈ ఆస్తి ఎక్కడ వెళ్ళిపోతుందో, ఈయన పిల్లలకి అది దక్కదేమో అన్న ఒక దుర్బుద్ధితోటి చెల్లెలి పిల్లలనేమో చాలా అమానుషంగా చూస్తూ వాళ్ళకేదో చిన్న చితక సంబంధాలు చూసి పెద్దయ్యాక పెళ్ళిళ్ళు చేసి పంపించేస్తాడనమాట. వీళ్ళ పిల్లలకి కోట్లల్లో పెంచి అపురూపంగా పెంచి మంచి సంబంధం చేసిన వాళ్ళు చాలా అవస్థలు పడతా ఉంటారు. ఎందుకు? ఇతను చేసిన పాపము అది చాలా తప్పు కదా. ఇతను చేసిన పాపము ఎవరు చేసిన పాపమైనా వాళ్ళ పిల్లలకే కదా తగులుతుంది. సో ఇతను చేసిన పాపము పిల్లలకి చాలాసార్లు ఇతను చనిపోయే ముందు జరిగిందంతా వీళ్ళ పిల్లలకి బాధలు అనుభవించి చనిపోయే ముందు ఈయన పిల్లలకి చెప్పి చనిపోతాడనమాట. అప్పుడు ఆ పిల్లలు పోతే పోయాడు, ఈ సీక్రెట్ నేను ఎవరికి చెప్పకుండా నేను అనుభవిస్తాను అని వాళ్ళు అనుభవించకుండా ప్రాయశ్చిత్తం ఏంటి? ఎవరైతే వాళ్ళ నాన్నగారి అంటే అత్త పిల్లలు ఉన్నారో వాళ్ళకి వాస్తవం చెప్పి ఈ ఆస్తి మొత్తాన్ని ఎప్పుడైతే వాళ్ళు అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తారో ఈగోకు పోకుండా, అప్పుడు వీళ్ళకి ఆ ప్రాయశ్చిత్తం జరుగుతుంది, ఆ పాపం తొలుగుతుంది. అవునా? ఇలా ఎన్నో కుటుంబాల్లో ఉన్నాయి, ఎన్నో కుటుంబాల్లో. కానీ ఇక్కడ ఏంటంటే ప్రాయశ్చిత్తం చేసుకుని బాబు ఇగో ఇది ప్రాయశ్చిత్తం అని అంటే మనకి ఈగోలు అడ్డం వచ్చేస్తాయి. తప్పు మనదైనా ఈగో, నేనేంటి వాడికి పోయి సారీ చెప్పేది, వాళ్ళకి మాకు మాటలు లేవు. ఎందుకు మాటలు లేవు? నువ్వు చేసిన ఈ దరిద్ర పనులకే కదా మాటలు లేకుండా పోయింది. నువ్వు చేసిన బిహేవియర్కే కదా, వాంటెడ్లీ గొడవలు పెట్టుకొని దూరం చేసుకున్నందుకే కదా. ఈగో ఎందుకు? ఇది తరతరాలు పిల్లలకి వంశపారపర్యంగా ఆ పాపం నడుస్తూనే ఉంటుంది. ఆ పాపం ఏంటో తెలీదు. ముందు తరాల వాళ్ళకి నువ్వు చేసిన పాపం ఏంటో తెలియదు. వాళ్ళు అనుభవిస్తుంటారు పాపం. ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నా ఈ జనరేషన్ గురించి తెలిసిన వాళ్ళు ఉండాలి కదా వాళ్ళకి చెప్పడానికి. అలాగూ తెలీదు. సో ఇప్పుడు ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఇట్లాంటి ఏది పైకి రాలేకపోవడము, ఫ్యామిలీలో అసంతృప్తి, గొడవలు, రిలేషన్స్ ప్యాచప్ అవ్వకపోవడము, ఎప్పుడు ఎమోషనల్గా ఎవరితో కనెక్ట్ అయినా డిటాచ్మెంట్ అవ్వడము, బ్రేకప్స్ అవ్వడము, ఎంతసేపు మానసిక అశాంతితో ఉండడము, ఎంత కష్టపడి సంపాదించిన దానికి ప్రతిఫలం రాకపోవడము, ఒకవేళ వచ్చినా ఆ డబ్బు నిలవకపోవడము, ఇవన్నీ దేనివల్ల చెక్ చేసుకోండి. ఒక్కసారి వెనక్కి తిరిగి మీ పాస్ట్లోకి వెళ్తే తరతరాలు దాటి చూసుకుంటే అది మీకు ఎవరు చెప్తారు? తెలీదు. మీ పెద్దోళ్ళ చెప్పరు. చాలా తక్కువ మంది అలా ప్రాయశ్చిత్తం చేసుకొని వెళ్ళేవాళ్ళు, చాలా తక్కువ మంది. ఎంతసేపు మన ఈగోనే సావబోతున్నా ఇంకొక 5 నిమిషాల్లో మన ఈగోనే మనకి ఇంపార్టెంట్. ఏం సాధిస్తారు? మీ పాటికి మీరు వెళ్ళిపోతారు, మీ తరం వాళ్ళంతా అనుభవిస్తూ ఉంటారు. అవసరమా? అందుకని ఎవరైతే ఇట్లాంటి పెయిన్స్లో ఉన్నారో, ఇట్లాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఒకవేళ వాళ్ళు లేరు, మీకు దూరంగా ఉన్నారు, ఈగో తగ్గించుకొని వాళ్ళని సారీ చెప్పి వాళ్ళకి ఇచ్చేసేయండి. లేదు అలా ఇవ్వలేము, వాళ్ళు లేరు, వాళ్ళ పూర్వీకులు లేరు, ఇట్లా సంగతి అనుకుంటే అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే చారిటీ ఎక్కువగా అనాథాశ్రమాలకి అది డొనేట్ చేసేయడము, లేని వాళ్ళకి సహాయం చేయడము, మీరు బతుకున్నంతలో చేయండి. ఇవి చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ రెండోది వచ్చి పెద్దవాళ్ళని అవమానించడం, తుస్కారంగా మాట్లాడడం, గౌరవం లేకుండా, రెస్పెక్ట్ లేకుండా బిహేవ్ చేయడం. నువ్వేంటి నాకు చెప్పేది? నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? వాళ్ళ వయసు అంత లేదు నీ వయసు, వాళ్ళ అనుభవం అంత లేదు నీ వయసు, ఏం తెలుసు? అట్లా రెక్లెస్గా అహంకారంగా మాట్లాడొద్దు. చిన్నపిల్లలంటే వాళ్ళకి ఇంకా లోకం తెలీదు, తెలుసుకుంటారు, అనుభవం కొద్దీ తెలుసుకుంటారు. ఒక ఏజ్ వచ్చిన వాళ్ళు కూడా
అంత అహంకారంగా మాట్లాడితే ఆ తల్లిదండ్రుల మనసు ఎంత గాయపడుతుంది? అది కూడా మీకు పాపమే తెలుసా? ఎప్పుడూ పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడానికి ట్రై చేయండి. అంతేకాని వాళ్ళని మనసు నొప్పించి వాళ్ళు ఏమనకపోవచ్చు మీ మీద ప్రేమతోటి. బట్ వాళ్ళ మనసు నొప్పించినప్పుడు ఆ పెయిన్ వస్తది చూడండి. అది కూడా మీకు ఒక పాపమే తెలుసా? వాళ్ళని బాధ పెట్టొద్దు. వాళ్ళు కుమ్ములుకుంటుంటారు. అవసరమా మీకు? వాళ్ళు బతుకుండంగానే సారీ చెప్పండి. వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరుకోండి. వాళ్ళ మంచిగా చూసుకోండి. సంతోషపెట్టడానికి ట్రై చేయండి. వాళ్ళు మీ నుంచి ఏం కోరుకోరు. ఒక సమయం, కాస్తంత ప్రేమగా మాట. మనం ఏ మనసుతో చూస్తామో అవతలోళ్ళని అదే మనసుతో కనిపిస్తారు వాళ్ళు. పోనీ ఇప్పుడు పెద్దవాళ్ళు వాళ్ళు తెలుసో తెలియకో చేదస్తంతో చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు. మనమైనా మెచ్యూర్‌గా ఆలోచించాలి కదా! పోన్లే మన పిల్లలు చేస్తే తప్పు మనం క్షమించమా? అలా దీనికి చాలా పెద్ద మనసు కావాలి. ఎందుకనంటే ఒకటి ఆలోచించండి. వాళ్ళు బతుకున్నప్పుడు వాళ్ళకి సంతోషపెట్టలేనిది, వాళ్ళు పోయిన తర్వాత ఫోటోలకు దండేసి మనం ప్రాయశ్చిత్తం చేసుకున్న ఉపయోగం ఏంటి? అనేది నా పాయింట్. ఓకేనా? అర్థం చేసుకోండి. ఇంకోటి ఆల్రెడీ మా పెద్దోళ్ళు ఉన్నప్పుడు మేము ఇయన్నీ తెలుసుకోలేకపోయాము. వాళ్ళు గతించిపోయారు. ఇప్పుడు లేరు. మేమెలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని అడుగుతారు. అలాంటి వాళ్ళకేం చెప్తానంటే, వృద్ధాశ్రమాలకి వెళ్ళి నీ తల్లిదండ్రుల ఏజ్ వాళ్ళు ఎవరైతే అందరూ అక్కడే వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళకి సేవ చేసుకోవడము, కడుపుకింత భోజనం పెట్టడం, వాళ్ళతో ప్రేమగా కాసేపు మాట్లాడడం, అప్పుడప్పుడే వెళ్ళి పలకరించుకొని రావడము, వాళ్ళకి సేవ చేయండి. వాళ్ళకి బాడీ పెయిన్స్, హెడేకు లేకపోతే ఇంకోటి అట్లా ఉన్నప్పుడు వాళ్ళకి అలాంటివి ఇచ్చొస్తా ఉండండి. వాళ్ళకి మెడిసిన్స్ కావాలి. ఆ మెడిసిన్స్ ఇచ్చిరండి. అది మీకు కూడా మంచిది. చాలా చాలా మంచిది. వాళ్ళు సంతోషంగా మీతో ఒక అరగంట స్పెండ్ చేసి హ్యాపీగా మాట్లాడతారు చూడండి. వాళ్ళకి మాట్లాడడానికి ఎవ్వరు ఉండరు పాపం. అలా వెళ్ళి గడిపిరండి. దానివల్ల అవి మీకు బ్లెస్సింగ్స్. వాళ్ళ రూపంలో మీ తల్లిదండ్రులు, మీ పెద్దవాళ్ళు మీకు ఆశీర్వాదం ఇస్తారు. అలా ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. ఇవి 2 మరీ చేయలేనివైతే కాదు, చేసుకోగలరు. కానీ ఫస్ట్ దాంట్లో ఏంటంటే ఈగోలు అడ్డం వస్తాయి. రెండో దాంట్లో కొంచెం శ్రమ ఏముంది? అనుకున్నప్పుడు, చేయాలి అనుకున్నప్పుడు మన కోసమే చేస్తున్నాం అనుకోండి. ఈ 2 మరీ చేయలేనివైతే కాదు. ఇంకొకటి ఏంటంటే పొరపాటున తెలియక చేసే తప్పులు ఏంటి? మనం ఏదో పని చేస్తూ ఉంటాము, డోర్ వేస్తాము. ఆ డోర్ మధ్యలో ఏదైనా బల్లి పడిందో లేకపోతే ఇంకోటి పక్కన నలిగిపోయింది. లేదు, మనం వెళ్తూ ఉంటాము, ఎన్ని తెలుసో తెలియకో ఎన్ని చీమల్ని తొక్కేస్తుంటాము. ఇప్పుడున్న దీనికి ప్రతిదీ అడుగు చూసుకొని వేయాలి, చీమ ఉంది తొక్కకూడదని ఎవరికి కాన్షియస్ ఉండదు. వాళ్ళ పనులు వాళ్ళవి, ఎవరు వాంటెడ్లీ చేయరు. సో అలా తెలియక చేసిన తప్పుల నుంచి ప్రాయశ్చిత్తం ఏం చేయాలి? ప్రతిరోజు ఒక 5 పనులు టిక్ పెట్టుకోండి, రాసుకోండి, టిక్ పెట్టుకోండి. నేను చెప్తాను, అవి లాస్ట్లో చెప్తా. ఆ 5 పనులు మీరు ఎవరైతే చేసుకుంటూ ఉంటారో, లేదు ఇంకొక వీడియోలో చెప్తాను నేను, వాళ్ళు అసలు ఇంకా కర్మ మోసే పనే ఉండదు. డైలీ వాళ్ళ కర్మను రిజాల్వ్ చేసుకుంటూ ఉంటారు. అది ఏంటి అని అంటే అది పెద్ద లిస్ట్ ఉంటుంది అనమాట. అంటే చేసే ప్రాసెస్ ఈజీనే, కానీ చెప్పడం లిస్ట్. అందుకని నేను ఇంకొక వీడియో చేస్తాను. డైలీ మనం చేయాల్సిన 5 పనులు ఏంటి అనేది ఒక వీడియో చేస్తాను. రైట్? ఇక్కడ ఇట్లాంటి తెలియక చేసే పనులకి మీరేం చేస్తారు? పెద్ద వాళ్ళు ఉంటారు కదా, ప్రవచనాలు చెప్తారు, లేకపోతే మీకు మంచి చేసే ఉత్తములు, మంచి చెప్పేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా, అయ్యో నేను ఇవాళ తెలియక ఈ పని చేశాను, నా వల్ల ఇది జరిగిపోయింది అని పశ్చాత్తాపంతో వాళ్ళకి ఓపెన్ అప్ అయ్యి చెప్పేసుకున్నారనుకోండి, దానికి ప్రాయశ్చిత్తం అయిపోతుంది. మీరు తెలిసి చేయలా. ఓకేనా? ఇది చేసుకోవచ్చు, పశ్చాత్తాపం. నెక్స్ట్
తెలిసే చేసే పాపాలు ఉంటాయి కొన్ని. కొన్ని తెలిసే చేస్తాం. ఎట్లా? ఇప్పుడు మనం ఏదైనా ఎవరికైనా దానం చేయాలి. ఒక రూ. 10 ఏద్దాం అనుకున్నాం. ఈళ్ళకెందుకులే రూ. 10 ఎందుకు? రూ. 5 లేతే రూ. 10 నోటుంటది. రూ. 2 బిళ్ళుంటది. ఏం చేస్తాం? రూ. 10 తీస్తాము. మళ్ళీ చూస్తాము. మళ్ళీ పెట్టేస్తాము. రూ. 2 కాయిన్ తీసేస్తాము. అక్కడ నువ్వు ఎంతేసావనేది కాదు. నీ మనసు చూస్తాడు దేవుడు. నీ మనసు చూస్తాడు. ఓకేనా? సో, ఇట్లాంటివి చాలా తెలిసే కొన్ని చేస్తుంటాం అనమాట. అలాంటి తప్పుదాలని ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి? అప్పుడప్పుడు పుణ్యక్షేత్రాలకు వెళ్ళొస్తూ ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అవుతుంది. అక్కడ గర్భగుడిలోకి వెళ్ళనివ్వరు కదా! అక్కడున్న అరేంజ్‌మెంట్స్ అక్కడ ఉంటాయన్నమాట. ఎందుకు అనంటే మనము మంత్రోచ్చారణ చేస్తూ ఉంటారు. పూజారులు వేదం చదువుతూ ఉంటారు. మంత్రోచ్చారణ చేస్తూ ఉంటారు. గంట మోగుతూ ఉంటుంది. హారతి ఇస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీ. ఆ శబ్ద తరంగాలు అనేవి గర్భగుడి ఎప్పుడు చూడండి, గర్భగుడికి ఎక్కడ కిటికీలు అలా ఉండవు. ఎందుకుండవు తెలుసా? ఆ పూజారి ఆ మంత్రోచ్చారణ, ఆ హోమం చేసే ఇది, ఆ గంట వాయించడం, హారతి ఇవ్వడం, ఇవన్నీ కూడా ఆ ప్రతిధ్వనించి ఆ గుడిలో ఈ ధ్వని తరంగాలు ఏం చేస్తాయంటే గర్భగుడిలో టచ్ అయ్యి బయటికి వెళ్ళలేవు కదా, ఓపెన్ ఉండదు కదా. వెళ్ళక ఆ గుడి ప్రాంగణంలోనే నుంచి మెయిన్ దర్వాజా నుంచే బయటకు వస్తాయి. మనం ఉంటాం, మెయిన్ ద్వారం దగ్గర మనం ఉంటాం. ఎక్కడి నుంచే చూస్తాం కదా, ఇంకెటు అవకాశం ఉండదు ఆ శబ్ద తరంగాలకు పోవడానికి. ఇటే వస్తాయి. అందుకనే చాలా వరకు అవి అంత శక్తిని మనం తీసుకోలేము, మన బాడీ యాక్సెప్ట్ చేయలేదు. సో అందుకనే దేవుడికి ఎదురుగా నిలబడకూడదు అంటారు. ఇది సైంటిఫిక్ రీజన్ కూడా. అమ్మవారి గుళ్ళలో ఎక్కువ అంటారు, అవునా? ఎందుకంటే అమ్మ శక్తి దేవత కాబట్టి. ఈవెన్ ఆ అయ్యగారి గుళ్ళలో కూడా అంతే. ఏంటంటే ఆ శబ్ద తరంగాలన్నీ నిమిడీకృతమయ్యి ఒకే ద్వారం నుంచి రావాలి. ఆ ద్వారం బయట మనం ఉంటాం. మనం ఉన్నప్పుడు అంత పొటెన్షియల్ శక్తిని మన ఎనర్జీస్ గ్రాప్ చేసుకోలేవు. అందుకని ఇటు ఉండమంటారు. అవి ఇలా వెళ్ళే క్రమంలో ఆ శబ్ద తరంగాలు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళే క్రమంలో అందరినీ ఇట్లా ఎక్స్పెండ్ అవుతూ ఉంటాయి కదా. అక్కడ మనము ఉంటాం కదా. మనకు కూడా మన బాడీకి, మన ఆరా క్లెన్జింగ్కి చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో దాని మూలాన మంత్రోచ్చరణ గుడికి వెళ్తూ ఉండమంటారు. మెయిన్ పుణ్యక్షేత్రాలు, పెద్ద పెద్ద తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు చేసే దగ్గర ఇంకా 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 పాజిటివ్ ఎనర్జీ ఇంకా చెప్పలేమన్నమాట. అట్లా ఉంటుంది అక్కడ. అరేంజ్మెంట్స్ అట్లా ఉంటాయి. ఆ గోపురాలు, ఆ కట్టడాలు అలా ఉంటాయి. అందుకనే పుణ్యక్షేత్రాలకు వెళ్ళి రమ్మనేది. చూడండి, మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్ళక ముందు మీ మైండ్ సెట్ ఎలా ఉంది, మీరు వెళ్ళొచ్చిన తర్వాత మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది మీరు గమనించుకోండి. నేను లైవ్ ఎగ్జాంపుల్, ఉజ్జయినికి నేను వెళ్ళినప్పుడు అక్కడ ఈవినింగ్ టైం హారతి ఇస్తారు స్వామికి. శంఖము, డమరుకము, గంట, మంత్రాలు, అసలు ఎట్లా ఉంటుందంటే మొత్తం పొగతో నిండిపోతుంది అనమాట. అసలు మనం ఏదో ఇంకా సాక్షాత్ ఆ పరమేశ్వరుడి దగ్గరే ఉన్నాము, ఆ లోకంలోనే ఉన్నాము, ఆ కైలాసంలోనే ఉన్నాము అనిపిస్తుంది. ఇదంతా అయిన తర్వాత దర్శనం చేసుకుంటూ అట్లా బయటకు వస్తే అసలు నిజంగా నేను ఎక్స్పీరియన్స్ అయ్యానండి. ఒక పసిపిల్ల మనసు ఎలా ఉంటుందో, ఒక పసిపిల్లవాడి మనసు ఎలా ఉంటుందో, ఎంత నిర్మలంగా, ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంత తేలిగ్గా ఉంటుంది. మీరు ఎక్స్పీరియన్స్ అవ్వండి. నాకు ఉజ్జయిని మహంకాళేశ్వరుడు అంటే చాలా ప్రాణం. ఎట్లా కొన్ని వైబ్స్ ఉంటాయి అన్నమాట. అట్లాగా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంటుంది. సో నాకు అలాగా అక్కడ భస్మహారతి అని కూడా చేస్తారు అర్ధరాత్రి. అది కూడా చూడాల్సింది. అక్కడ లేడీస్ డైరెక్ట్గా చూడడానికి ఉండదు. గోంగట్ట వేసుకొని, అంటే చీర కొంగు వేసుకొని ఆ కొంగులో నుంచి చూడాలి భస్మహారతి.
మీకు తెలుసో తెలీదో ఇలా ఉంటుందన్నమాట అక్కడ. సో, ఆ పాజిటివ్ వైబ్స్ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అది గెయిన్ వెళ్తూ ఉండాలి. దీనివల్ల ఇట్లాంటి తెలిసి ఇలాంటి పాపాలని మనం ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకొంచెం పెద్ద పాపాలు ఏంటి? ఇంకొంచెం ఎట్లా? ఇప్పుడు లేడీస్ విషయానికే వస్తే ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ అనుకోకుండా వాళ్ళు కూడా అనుకోరనమాట. అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని అది మళ్ళీ మళ్ళీ వెళ్ళగలిగే సిచ్యువేషన్ కాదు. అలాంటి పరిస్థితుల్లో అనుకోని అవాంతరాలు ఏదైనా వస్తే అలా మనం తెలిసి చేసే కొన్ని పెద్ద పెద్ద పాపాలు ఉంటాయి. అలాంటి పాపాలకి ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంటే చాంద్రాయణ వ్రతం అని ఉంటుంది. చాంద్రాయణ వ్రతం అంటే ఇది ఒక నెల రోజుల ప్రాసెస్ ఉంటుంది. ఎలా స్టార్ట్ చేస్తారంటే పాడ్యం నుంచి స్టార్ట్ చేస్తారు. అమావాస్య తర్వాత పాడ్యం నుంచి స్టార్ట్ చేస్తారు. అది ఆ రోజు మధ్యాహ్నం ఒక్క ముద్ద అంటే ఇంత ముద్ద కాదు, మనం తినే ఒక పిడికెడు ముద్ద అంతే. ఆ రోజు మొత్తం వాళ్ళు తినేది అంతే ఉంటుంది. తింటారు, ఒక ముద్ద తింటారు. ఆ రోజు సాయంత్రం తన ఇష్టదైవానికి దీపం పెట్టుకొని షోడశోపచారాలతోటి పూజ చేసుకుంటారు. రాత్రి కూడా ఒకే ముద్ద తింటారు. ఇది నెక్స్ట్ పక్క రోజు మధ్యాహ్నం కూడా 2 ముద్దలు తింటారు. రాత్రి పూజ తర్వాత 2 ముద్దలు తిని ఆ రోజు మొత్తం అలానే ఉంటారు. 3వ రోజు 3 ముద్దలు తింటారు. అట్లా పౌర్ణమి వచ్చేటప్పటికి 15 ముద్దలు. ఇలా తర్వాత పౌర్ణమి తర్వాతని పక్క రోజు నుంచి ఒక్కొక్క ముద్ద తగ్గించుకుంటూ అమావాస్యకు వచ్చేటప్పటికి అసలు పూర్తి నిరాహారంగా అంటే ఉపవాసం ఉంటారనమాట. పస్తుంటారు ఆ రోజంతా. ఉపవాసం అమావాస్య రోజు ఏం తినరు అనమాట. ఇంకా సాయంత్రం మళ్ళీ పూజ చేసుకొని ఆ దీక్షని విరమిస్తారు. ఇలా ఉంటుంది. మీరు అడగొచ్చు, మధ్యలో ఏదన్నా ఆడవాళ్ళకి ఈ వ్రతం చేసుకోవాలనుకున్నప్పుడు మధ్యలో ఏదైనా ఆడవాళ్ళకి అడ్డం వస్తే ఏంటి ఎట్లా అని. అప్పుడు ఏం చేయాలి? ఆ డేట్స్ నోట్ చేసి పెట్టుకొని పక్క నెలలో అదే రోజుల్లో చేసుకోవాలి. సేమ్ ఈ రావు కదా, అందుకని ఆ నెలలో చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇంకా వచ్చి పంచమహాపాతకాలు అని ఉంటాయి. ఆ పంచమహాపాతకాలు 5 ఉంటాయి అన్నమాట. వాటిని 5 మార్గాల ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. 5 ఏంటి అని అంటే గోహత్య, భ్రూణ హత్య, అంటే ఎక్కువ మంది అబార్షన్స్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఈజీ ఎందుకంటే పసిప్రాణం కదా, అది నోరేసుకొని అరవలేదు, వారించలేదు కాబట్టి పురుట్లోనే గొంతు నులిమేస్తారు. అట్లాంటి కడుపులోనే బిడ్డను చంపేస్తారు. ఇవి చాలా చాలా ఘోరమైన హత్యలు అనమాట. గోహత్య, భ్రూణ హత్య. నెక్స్ట్ బ్రాహ్మణ హత్య. సాధు సంతులు అంటే సన్యాసులుగా ఉండేవాళ్ళు, సాత్వికంగా జీవించేవాళ్ళు, వాళ్ళకి ఎవరికి అపకారం చేయని వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఇలా హత్య చేయడము, బాధ పెట్టడం, హింసించడం, ఇదంతా 3వది. 4 మద్యపానం. మీరు ఇది కూడా ఒక తప్పేనా అనుకోవచ్చు. తప్పే, అది ఎందుకు చెప్తాను. ఓకేనా? 5 వచ్చేటప్పటికి మనం చెడు పనులు చేసే వాళ్ళంట కూర్చోవడం, వాళ్ళతో తిరగడం, వాళ్ళతో కలిసి పనిచేయడం, అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడము, ఇట్లాంటిది కూడా పాపమే. సో ఫస్ట్ గోహత్యని ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి? తెలుసో తెలియకో, అంటే కొంతమంది వితరణంగా వాదించే వాళ్ళు ఉంటారు. కుక్కలు, పిల్లులు ఎట్లనో ఆవు కూడా అంతే కదా. కాదు, ఆవు దేవత. ఒక దేవతని చెప్తే అది ఎంత పాపము, ఎన్ని జన్మల పాపము. సో ఇది మనం గోశాలలో ఒక్క ఆవునైనా సరే, వాళ్ళు పసిబిడ్డలాగా చూసుకుంటారు కదా ఆవుల్ని. గోశాలలో ఒక్క ఆవునైనా మనం దత్తతలాగా తీసుకొని మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఆ గోవుకి సంబంధించి ఆ గోవు బతుకున్నంత కాలం దాని పోషణ, గ్రాసం
రోజుకు ఒక కట్టగా అవుతుందా, గ్రాసము మనం ఇస్తూ ఉండాలి, దానికి సేవ చేసుకుంటూ ఉండాలి, దాంతో కాసేపు స్పెండ్ చేసి పూజ చేసుకొని వస్తూ ఉండాలన్నమాట. అప్పుడప్పుడు వెళ్ళైనా సరే చూసుకొని రావాలి, సరేనా? ఇట్లా ఒక గోవుని దానం ఇచ్చిన ఫలితం కూడా ఇది జీవితాంతం ఇలా చేసుకోవడం వల్ల, గోవుకి పోషణ చేయడం వల్ల అది ప్రాయశ్చిత్తం కలుగుతుంది. రెండోది భ్రూణ హత్య, అబార్షన్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు, చాలా అమానుషంగా చేస్తూ ఉంటారు, తెలుసో తెలియకో వాళ్ళ పరిస్థితుల వల్ల. ఆల్రెడీ చేసే ఉంటారు కదా చాలామంది, బాధపడుతూ ఉంటారు, బాధ ఉంటుంది, కానీ దాన్ని ఎట్లా ప్రాయశ్చిత్తం చేసుకోవాలో తెలీదు. ఇది కొంచెం ప్రాసెస్ అయినా కూడా మరీ చేసుకోలేనిదైతే కాదు, ఓకేనా? ఏం చేయాలి? రామేశ్వరంలో ధనుష్కోటి అనే ప్రదేశం ఉంటుంది, చాలామందికి మీకు తెలిసే ఉంటుంది. అక్కడ సముద్ర తీరంలో గాయత్రి మంత్రం 1,00,000 జపం చేయాలి. 1,00,000 జపం అంటే రోజుకి ఎంత చేసినా ఒక 5-6 డేస్, మహా అయితే 1 వీక్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ కొంతమంది అడగొచ్చు, గాయత్రి జపం ఆడవాళ్ళు చేయొచ్చా, అందరూ చేయొచ్చా అని. మీకు అలాంటి డౌట్లు ఉంటే సర్వగాయత్రి కూడా చేసుకోవచ్చు, ఓకేనా? ఇట్లా ఒక 1,00,000 జపం చేసిన తర్వాత అక్కడ నీళ్లు తీసుకొని ఇప్పుడు మీరు ఎవరినైతే భ్రూణహత్య చేసుంటారో ఆత్మలు అక్కడ కొట్టుకుంటూ ఉంటాయి, మిమ్మల్ని శపిస్తూ ఉంటాయి, ఉత్తమ గతులకు పోకుండా. ఇవన్నీ తెలియకుండా మీకు ఎందుకు నేను అంతా మంచి చేస్తున్నా, అంత పుణ్యమే చేస్తున్నా, నాకెందుకు ఇలా అవుతుంది అని క్వశ్చన్ చేసుకుంటుంటారు కదా. ఇవి అంతర్లీనంగా మిమ్మల్ని మీ అభ్యున్నతికి అడ్డుపడుతున్న ఎనర్జీస్ ఏదైతే ఉంటాయో ఇవే. తల్లిదండ్రులను సరిగా చూసుకోకపోవడము, వాళ్ళ ఆత్మ క్షోభింపజేయడము, ఇట్లా భ్రూణ హత్యలు ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు తల్లిదండ్రులు ఇద్దరికీ ఇది వర్తిస్తుంది అనమాట. సో వాళ్ళు ఆ పసి ఆత్మలు వెళ్లకుండా, ఉత్తమ గతులకు వెళ్లకుండా కొట్టుకుంటూ ఉంటాయి కదా. సో అలాంటి శాపాలు ఇవన్నీ దూరం అవడానికి ఈ 1,00,000 గాయత్రి చేస్తారనమాట. చేసి అక్కడ వాటర్ తీసుకొని ఎవరైతే ఉత్తమ గతులకు వెళ్లకుండా మధ్యలో ఉండిపోయి బాధపడుతున్నారో వాళ్ళందరికీ విముక్తి కలగాలని, నన్ను క్షమించమని కోరుకొని ఆ నీటిని అక్కడ వదిలేయాలి. లేదు, అక్కడ అయ్యగారులు ఉంటారు, వాళ్ళ ద్వారా చేయించి మీరు ఈ ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు, ఓకేనా? ఇదొకటి. నెక్స్ట్, కొంతమంది పెద్ద పెద్ద హత్యలు రియల్గా ఇప్పుడు మనం లైవ్లో చూస్తున్నాం కదా, రాజకీయాలు ఇట్లా హత్యలు చేయడం ఇది మహా ఘోరమైన పాపం అన్నమాట. ఇది ఇంకా అసలు చెప్పలేనంత ఘోరమైన పాపం. దీనికి కోటి గాయత్రి జపం చేయాలి. కోటి గాయత్రి జపం చేయడం అంటే వాళ్ళ జీవితకాలం సరిపోదు. అసలు గాయత్రి జపం స్టార్ట్ చేసిన కొంతకాలానికే వాడు జీవితంలో ఎంత మార్పు రావాలో అంతా వచ్చేస్తుంది. ఇది అసాధ్యమనే చెప్పొచ్చు, బట్ బతుకున్నంతకాలం వాడు ప్రాయశ్చిత్తం చేసుకుంటూనే ఉండాలి. ఇక్కడ కుదరకపోతే నెక్స్ట్ జన్మ ఎత్తైనా చేయాల్సిందే. క్రూర మృగంగా పుట్టడమో లేదా క్రూర మృగాల చేతిలో వధింపబడ్డమో, ఇంకో జన్మ తీసుకున్నా కూడా వీడికి అట్లాంటి జన్మలే వస్తాయి, ఓకేనా? ఇప్పుడు వీళ్ళు ఇలా ఇంక వేరే జన్మలు తీసుకొని ఎట్లా అంటే పుట్టడంతోనే సర్జరీలతో పుడతారు, పుట్టడంతోనే హార్ట్ ఇష్యూస్తో పుడతారు, పుట్టడంతోనే పెద్ద పెద్ద సర్జరీ జరగడం, గుండె సర్జరీలు జరగడము, లేకపోతే వేరే పసిగుడ్డకి అది చూసి తట్టుకోలేవారు అన్నమాట ఎవ్వరు కూడా. బట్ వాళ్ళు చేసుకొచ్చుకున్న కర్మలే అవి. ఎందుకు అట్లాంటి డిసీజెస్ తోటి, అట్లాంటి హెల్త్ ఇష్యూస్ తోటి పుడతారో ఐసీయూలో పెట్టి చాలా 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 హారిబుల్ సిచ్యువేషన్స్లో ఉంటారు పసిబిడ్డలు. అలాంటి వాళ్ళంతా ఇట్లానే అనమాట. ఇట్లాంటి ఘోరమైన పాపాలు చేసి శిక్ష అనుభవించి ఇంకా మిగిలి ఉన్నప్పుడు ఇట్లాంటి జన్మలు తీసుకుంటారనమాట. సో నెక్స్ట్, పంచమహాపాతకాల్లో
మద్యపానం ఒకటి. మీరు అనుకోవచ్చు, అరే మద్యపానం చేయడం కూడా ఒక తప్పా? మరి అలాంటప్పుడు గవర్నమెంట్ ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది? ఎందుకు షాప్స్ పెడుతుంది? ఇంతమంది దాని మీద ఎట్టా ఆధారపడుతున్నారు అని మీరు అడగొచ్చు. అది రాజకీయం, చట్టం వేరు, ధర్మం వేరు. నేను ధర్మపరంగా చెప్తున్నాను, ఓకేనా? నా శరీరం, నా ఇష్టం. నేను ఏమైనా తింటా, ఏమైనా తాగుతా, ఏమైనా నాశనం చేసుకుంటా. నువ్వెవరు అడగడానికి అని ఎవరన్నా అంటే దానికి సమాధానం లేదు. ఎందుకు అనంటే, ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ బిడ్డ దొంగచాటుగా వెళ్ళి వాడు సిగరెట్ తాగడం, డ్రింక్ చేయడం చేస్తుంటే చూసి తట్టుకోగలరా? చూసి తట్టుకుంటారా? ఏం చేస్తారు? ఫస్ట్ ఆ చెంప ఈ చెంప పగలగొట్టడమా, లేకపోతే వాడిని కొట్టడమా, లేకపోతే వాడిని మంచి దారిలో పెట్టడానికి ట్రై చేయడమా, వాడికి నచ్చ చెప్పుకోవడమా, వాడికి భయం పెట్టడమా, ఏదో ఒకటి చేస్తారు కదా. ఇప్పుడు ఆ కొడుకే వచ్చి అసలు మీరెవరు నన్ను కొట్టడానికి? నా శరీరం, నా ఇష్టం, నేను ఏమైనా పాడు చేసుకుంటానంటే మీకు ఎలా ఉంటుంది? సేమ్ మన గురించి కూడా భగవంతుడు అట్లనే ఆలోచిస్తాడు. ఆయన మన తండ్రి కదా, అలానే ఆలోచిస్తాడు. యూనివర్స్ మన అమ్మ కదా, అలానే ఆలోచిస్తుంది. సో మీ శరీరాన్ని మీరు నాశనం చేసుకుంటుంటే, మీ ఆత్మని మీరు క్షోభింప చేసుకుంటుంటే, రేపు మీకు ఎట్లా మంచి జన్మలు వస్తాయి అనుకుంటున్నారు? ఆలోచించుకోండి. దీనికి ఏం చేస్తారంటే ప్రాయశ్చిత్తం అడుగుతారు. ఆల్రెడీ మేము తాగి 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 అన్నీ అయిపోయినాయి, అన్ని అవయవాలు క్షీణించిపోయినాయి, అసలు నాదే ఆర్గాన్స్, నా ఆర్గాన్స్ నేను పాడు చేసుకుంటాను, మీకెందుకు అని మీరు క్వశ్చన్ చేశారనుకోండి, దానికి ఆన్సర్ ఏంటో చెప్పనా? ఇక్కడ దైవ కర్మ కూడా ఉంటుంది. ఏంటి అనంటే దైవ బలి అంటారు. ఏంటంటే ఇక్కడ నా అంగాలు మీయే కావచ్చు. కొంతమందికి చూడండి ఉంటాయి, చెవులు ఉంటాయి, వినికిడి ఉండదు, నాలుక ఉంటుంది, నోరు ఉంటుంది, మాట ఉండదు, కాళ్ళు ఉంటాయి, చచ్చుబడిపోయి నడవలేరు. అవునా? కళ్ళు బాగానే ఉంటాయి, కంటి చూపు ఉండదు, బాడీ అంతా బాగానే ఉంటుంది, ముక్కుకు వాసన తెలియదు. ఒక్కొక్కరికి ఒక డిసీజ్ అట్లాగా. సో అంగాలు నావే, నా ఇష్టం అంటే అది దేవుడిచ్చిన దానికి. మీకు నోరు, కాళ్ళు, చేతులు ఇచ్చి దేవుడిచ్చిన దానికి ప్రతిరోజు లేచి ఆ నోటితోనే కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది పోయి ఇచ్చిన దానికి ఇచ్చిన అవయవాల్ని నాశనం చేసుకుంటున్నారు. ఒక మనిషి శరీరం, తనలోని అంగాలన్నీ కూడా ఎన్ని కోట్లు విలువ తెలుసా? మన శరీరం, మన ఆరోగ్యం ఎన్ని కోట్లైనా వెలకట్టలేంది. ఒక కిడ్నీ పోతే ఎన్ని లక్షలు కావాలి? ఎన్ని లక్షలు పెట్టినా ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఉన్నా సెట్ అవుతుందో లేదు తెలుసా? అంటే మన బాడీలో ఉండే ఆ ఒక్క అవయవమే అంత కాస్ట్ అయినప్పుడు మన కళ్ళు ఎంత కాస్టు, మన హార్ట్ ఎంత కాస్టు, వెలకట్టగలమా? పోనీ అంత డబ్బు ఉండి కూడా గుండె సరిగా పనిచేయక ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుడు మనకి ఇంత విలువైన జీవితాన్ని ఇస్తే మన చేతులారా మనం నాశనం చేసుకుంటున్నప్పుడు దేవుడికి బాధ అనిపించదా? అది పాపమే కదా. సో నెక్స్ట్ జన్మలో ఏమవుతారు? ఇప్పుడు నేను చెప్పింది, అంగాలన్నీ సరిగా ఉన్నా కూడా ఉపయోగం లేని అట్లాంటి జన్మలు తీసుకుంటారు. సో బ్రతుకున్నప్పుడే, ఈ జన్మలో ఉన్నప్పుడే దేవుడు ఇచ్చిన ప్రతి దానికి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి అని చెప్తూ ఉంటా. థ్యాంక్ యూ ఎంత వీలైతే అంత. లేని వాళ్ళని చూసి మనకు అది భగవంతుడు ఇచ్చాడు కదా, దానికి గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ యూనివర్స్ చెప్పుకోండి. రోజుకి ఎన్ని వేల సార్లు గ్రాటిట్యూడ్ చెప్పుకున్న యూనివర్స్కి తక్కువే. నేను చెప్పేది ఒకసారి ఆలోచించుకోండి. తాగి 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 మీరు నాశనం అయ్యి, మీ జీవితాలు నమ్ముకొని వచ్చిన కుటుంబాలు నాశనం అయ్యి చేసుకోమాకండి. అది వాళ్ళ ఉసురు కూడా మీకే కదా తగులుతుంది.
మిమ్మల్ని మీరు మీ సోల్ని మీరు బాధ పెట్టుకున్న ఉసురు కూడా మీకే కదా తగులుతుంది. మీకు కూడా లేదండి రైట్. మీ సోల్ని మీరు తిట్టుకొని మీ సోల్ని మీరు హింసించుకునే రైట్ కూడా మీకు లేదు. ఎందుకంటే మీ సోల్, మీ ఆత్మ ఎన్ని వేల జన్మల నుంచి వస్తుందో మీకు తెలీదు. ఈ జన్మలో మీ బాడీని అప్పుగా తీసుకుంది, అద్దెగా మీ బాడీలోకి వచ్చింది. ఈ బాడీని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది సోలుకి చావు ఉండదు. అందుకే ఎవరైనా పోయినప్పుడు మే సోల్ రెస్ట్ ఇన్ పీస్ అంటారు. సోల్కి చెప్తారు, బాడీకి చెప్పరు. బాడీ ఇక్కడే వదిలిపెట్టేసి, ఈ బాడీ ఇక్కడికి వచ్చాక తీసుకున్నారు, ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతారు. సోల్ వెళ్ళిపోతుంది, ఇంకో జన్మ తీసుకుంటుంది. నువ్వు చేసిన కర్మలను బట్టి ఆధారపడి ఉంటుంది అది. ఇది చాలా డీప్ థియరీ అనమాట. సో అందుకనే నేను మీకు అర్థమయ్యే భాషలో క్లియర్గా విడమర్చి చెప్తున్నాను. ఎవరైనా అలాంటి అలవాట్లు ఉంటే దయచేసి నిదానంగా అయినా మానుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ జన్మలు, ఘోరమైన జన్మలు ఎత్తొద్దు. ఇక్కడే రిజాల్వ్ చేసుకోండి కర్మల్ని. ఓకేనా? కొంతమంది అనుకుంటారు ఈ జీవితం కొన్ని పర్సనల్ రీడింగ్స్ వచ్చినప్పుడు అసలు ఇంత ఘోరమైన జీవితాన్ని గడుపుతున్నారు, అసలు వీళ్ళ పాస్ట్ లైఫ్ కర్మ ఏంటి అని నేను చూసినప్పుడు ఒక్కొక్కటి బయటపడుతూ ఉంటే నమ్మలేని నిజాలు వస్తూ ఉంటాయి అన్నమాట కర్మ రీడింగ్ చేసేటప్పుడు. సో వాస్తవం. మీరంటారు ఈ జన్మలో నేను ఎవరికీ బాధ పెట్టలేదు, నేను ఈ జన్మలో అందరికీ నాకు చేతనంత వరకు మంచే చేస్తున్నాను, నాకెందుకు అని క్వశ్చన్ అడుగుతుంటారు. అలాంటి వాళ్ళకి ఇదే, ఒక్కసారి మీ పాస్ట్ లైఫ్ ఏంటో మీరు తెలుసుకోగలిగితే, వాళ్ళ కర్మల్ని నేను పాస్ట్ లైఫ్ ఏం కర్మలు చేసి వచ్చారు, ఇక్కడికి ఈ జన్మలో ఏం చేయడానికి ఈ జన్మకు వచ్చారు, ఈ జన్మలో ఏం ఛాలెంజెస్ ఎదుర్కోవాలి వాళ్ళు, ఈ పర్సన్ తోటి వాళ్ళ కర్మ ఏంటి, పాస్ట్ లైఫ్ కర్మ ఏంటి, ఈ కర్మని రిజాల్వ్ చేసుకోవాలంటే మీరు ఈ జన్మలో ఏం చేస్తే ఆ కర్మ రిజాల్వ్ అవుతుంది, అన్నీ వస్తాయి మనకి ఇక్కడ. సో అది వాళ్ళకి చెప్పినప్పుడు కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది తట్టుకోలేరు. ఎందుకనంటే ఈ జన్మ ఒంటరిగా గడపడానికే తీసుకొని ఉంటారు. ఎందుకంటే పాస్ట్ లైఫ్లో చేసి వచ్చారు. దానికి పర్యవసానం ఎమోషన్స్ వీళ్ళకి దక్కవు. ఈ జన్మలో ఒంటరి పోరాటమే చేయాలి. అది తట్టుకోలేరు అనమాట. చెప్పినప్పుడు తట్టుకోలేరు, వాస్తవాలు డైజెస్ట్ చేసుకోలేరు కొంతమంది. సో ఉన్నది ఉన్నట్టు చెప్పడం నా ధర్మం కాబట్టి నేను చెప్తాను. అలా ఉంటాయన్నమాట. ఎందుకు ఇలా అనుభవిస్తున్నారంటే ఈ జన్మలో చేసుకునే కాదు, మీరు పాస్ట్ నుంచి వస్తున్న కర్మలు. ఓకేనా? అందువల్ల ఇప్పుడు జీవితం ఉంది, ఇప్పుడు దాకా మీకు తెలియదు కదా. ఈ వీడియో మీ దాకా అందింది, మీరు ఇంతసేపు వింటున్నారు అంటేనే చాలా వరకు మీ కర్మలు తీరిపోబోతున్నాయి అని అర్థం. ఎందుకంటే ఇక్కడ దాకా కూడా ఎవరు వినరు, స్కిప్ చేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఇదంతా మేము వినిందేలే, మాకు తెలుసులే అన్న ఒక దీంతో వెళ్ళిపోతారు. ఇక్కడ దాకా వింటూ దీన్ని కరెక్టే కదా, రెక్టిఫై చేసుకోవాలి అని తనను మార్చుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జన్మలోనే మీ కర్మల్ని అనుభవించేసి వెళ్ళిపోండి. నెక్స్ట్ జన్మైనా ఒక ఉత్తమ జన్మ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్? ఓకే మా, దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. ఆల్ ఆఫ్ యూ, గాడ్ బ్లెస్ యూ. I love you all. Om Namah Shivaya.